ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లో భాగంగా నేను ఇప్పుడు పంజాబ్ లో ముఖ్యమైన బాంగ్రా నృత్యం గురించి చెప్పబోతున్నాను. బాంగ్రా నృత్యం అనేది పంజాబ్ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ జానపద కళా నృత్యం. ఇది పంట కోతల సమయంలో మరియు వివాహ వేడుకల్లో డోలు శబ్దానికి అనుకూలంగా చేస్తారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లో భాగంగా చెప్పబోతున్నాను. గిద్ద మహిళలు చేసే నృత్యం, బోలియన్ మరియు చప్పట్ల లయ. థ్యాంక్ యూ. ఈరోజు నేను ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భాగంగా గట్కా అనే యుద్ధ విద్య గురించి చెప్పబోతున్నాను. గట్కా ఇది పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రాచీన సాంప్రదాయ యుద్ధ విద్య. ఇది లేదా ఖడ్గాలతో చేసే ఆత్మరక్షణ విద్య. తమిళనాడు. Today I am telling about Punjab Chief Minister. Justice Gurnamat Singh. Lakshmi Singh. Justice Gurnamat Singh. Prakash Singh Badal. Gnani Jan Singh. Prakash Singh Badal. Darbar Singh. Bhiman Singh. ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్ మాస్. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. ఈరోజు నేను పంజాబ్లోని జుట్టి గురించి చెప్పబోతున్నాను. ఇది ఒక ప్రత్యేకమైన సంప్రదాయం. ప్రసిద్ధుల తయారిక కళ. చర్మంతో తయారు చేసే ఈ చెప్పులపై వెండి లేదా బంగారం తీగలతో అందమైన నగిసులు చెక్కుతారు. Hello everyone, my name is Daud. I am studying in class in BMC at Tamil. Today I am discussing about black work and woodwork. చెక్కపని మరియు లక్కపని. హోషియార్పూర్ ప్రాంతం చెక్కపై చేసే దంతపాలికలకు ప్రసిద్ధి. చెక్కతో చేసిన బొమ్మలు, మంచం కోళ్ళు రంగురంగుల కోట పోసి ఆకర్షణీయంగా మారుస్తారు. ప్రదర్శక కళలు. పంజాబీ ప్రజల ఉత్సాహం వారి నృత్యాల్లో కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు పంజాబ్లోని ఫుల్కారీ అలిక కళ గురించి చెప్పబోతున్నాను. ఫుల్కారీ ఇది పంజాబ్లోని అత్యంత ప్రసిద్ధి ఎంబ్రాయిడరీ అల్లిక కళ. ఫుల్ అంటే పువ్వు, కారీ అర్థం. బట్ట కనపడకుండా దట్టంగా పూల డిజైన్లతో అల్లడాన్ని బాక్ అంటారు. వివాహ సమయంలో వీటిని ధరించడం ఒక ఆచారం. థ్యాంక్ యూ. నేను 7వ తరగతి చదువుతున్నాను. పంజాబ్ అంటే 5 నదుల భూమి. వారి సంప్రదాయాల వృత్తులు, వ్యవసాయ నేపథ్యాన్ని మరియు ధైర్యవంతులు ప్రతిబింబిస్తారు. సంప్రదాయ వృత్తులు పంజాబ్ ఆర్థిక వ్యవస్థ మరియు జీవనశైలి ప్రధానంగా భూమి మరియు కష్టపడే తత్వంపై ఆధారపడి ఉంటుంది. నేను పంజాబ్ అంటే అన్నపూర్ణ అని పిలుస్తారు. వరి మరియు పత్తి ఇక్కడ ప్రధాన పంటలు. పాలు మరియు పాలు ఉత్పత్తిలో పంజాబ్ అగ్రస్థానంలో ఉంది. పనిముట్లు మరియు చెక్క బొమ్మలు ఇక్కడ చేస్తారు. నా పేరు సి హేమంత్. నేను 7వ తరగతి చదువుతున్నాను. చేనేత మరియు వస్త్ర పరిశ్రమ. పత్తి పండించడం వల్ల వస్త్రాల తయారీ ఒక ముఖ్యమైన వృత్తిగా మారింది. ముఖ్యంగా మహిళలు ఇంట్లోనే నూలు వడకడం ఒక కళగా వృత్తిగా కొనసాగిస్తున్నారు. ప్రసిద్ధి కళారూపాలు మరియు హస్తకళలు పంజాబీ కళలతో ఎంతో రంగురంగులుగా ఆకర్షణీయంగా ఉంటాయి. థ్యాంక్ యూ. We tell some words in Telugu, English and Punjabi languages. School. పాఠశాల. విద్యాలయ్. టీచర్. ఉపాధ్యాయుడు. అధ్యాపక్. స్టూడెంట్. విద్యార్థి. ప్లేగ్రౌండ్. ఆట స్థలము. కేదాదా మైదాన్. బుక్. పుస్తకము. కితాబ్. పెన్. కలము. కలం.
పేపర్, కాగితము, కాగజ్, క్లాస్ రూమ్, తరగతి గది, చామట్, హోంవర్క్, ఇంటి పని, గాట్ ద కమ్, నాలెడ్జ్, జ్ఞానం, జ్ఞాన, ఫ్రెండ్, స్నేహితుడు, దోస్త్, ఎగ్జామినేషన్, పరీక్ష, పరీక్ష. దూరంగా రంగా పొందాతో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ మంచి చెయ్యాలో చాలా చాలా ఎవడో ఏలా ఇది నీ నేల నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా ఆటోలు బజే బాజే ఆటోలు బజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే ఆమెకి లొంగేటోడు బాధే తీరుస్తాడు అవునే తోలేటోడు నిన్నే పాలిస్తాడు నల్లని రంగున్నోడు అల్లరి పేరున్నోడు నీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నాళ్ళు అన్నేడు నీలోనే ఒకడై ఉంటాడు బజే బాజే ఆటోలు బజే బాజే ఆటోలు బజే రంగు బజే బజే రంగు బజే